వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో రేషన్ దుకాణాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టాక్లో అవకతవకలు గుర్తించిన నేపథ్యంలో ఓ రేషన్ షాపును సీజ్ చేసి స్థానిక వీఆర్ఓకు అప్పగించారు. ఘటనపై నివేదికను జిల్లా అధికారులకు పంపగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. అవును సార్. మాకు పనికొచ్చేదే వీడియో. ఈ చొప్పు దుకాణము శ్రీకృష్ణదేవరాయ షాప్ నెంబర్ 7. దీనికి డీలరు ఆర్ల బుజ్జి, కానీ దీని ఆమె ఇక్కడ అవైలబుల్ లేదు. ఆ ప్లేస్లో ఆ బస్సు శ్రీనివాసరావుకు విషయాన్ని వెళ్ళడింది. దాని పరంగా ఆ డీలర్ అతను లేకుండా వేరే అతను శ్రీనివాసరావు పెట్టేసి నడుపుతున్నందున సదరు స్టాక్ను సీజ్ చేసి వీఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేశాము. దాంట్లో బియ్యం అనేది 2629 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయి. చక్కెర 87 కిలోలు తక్కువ ఉన్నాయి. జొన్నలు 350 కిలోలు ఉన్నదానికంటే ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఈ సీజ్ చేసిన స్టాక్ను వీఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేశాము. ఇది ఏడాల నుంచి వచ్చిన ఉత్తర్వుల తర్వాత షాప్ ఓపెన్ చేసి మనం రిలీజ్ చేయడానికి ఉంటుంది. దీంట్లో అటువంటిది ఏముంది, ఏం లేదండి. ఈ పోలీసు పార్టీలో ఈ 2 వర్గాలు అటేం లేదండి. సరే, చిన్న విషయం శాఖలకు చెప్పైనా సరే చర్య తీసుకుంటాం. మేము వెళ్తాం. మేము పోలేని పక్షంలో ఇక్కడ ఉన్నప్పుడు ఒక ఫోన్ వస్తుంది, బయట వేరే చోటు నుంచి ఫోన్ వస్తుంది. అక్కడ ఉన్న సంబంధిత అధికారులు చెప్పి చేయించేస్తాం. వేరియేషన్స్ మేరకే పోతాం. రాజకీయంగా మేము పనిచేస్తాం. మాకు వచ్చిన సమాచారం మేరకు ఒక వర్గానికి అది ఎవరికి చేశారు. మాకు వచ్చిన సమాచారం మేరకు ఒక వర్గానికి సంబంధించి మరొక వర్గానికి మాకు అలాంటి ఫిర్యాదులు ఏం రాలేదు. కేవలం మాకు రాబడిన సమాచారం. ఈ మధ్య కాలంలో ఎన్ని షాపులు చేశారు బద్వేల్లో? ఈ మధ్య కాలంలో మిగతా ఆఫీసర్స్ కూడా దాదాపు బద్వేలు ఇది 4వ రాబడిన సమాచారం మేరకు ఎక్కడొచ్చినా కూడా మాకున్న పరిధి మేరకు ఆ రోజు ఏంటి హాస్పిటల్ ఇది కాకపోతే ఇప్పుడు ఒక పనిలో ఎంగేజ్ అయి ఉంటాము. ఓ సమాచారం వచ్చి ఉంటుంది. మిగతా రెవెన్యూ విజిలెన్స్, రెవెన్యూ, పోలీసు, మిగతా అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ మేము పోలేని చోట ఆ శాఖలకు సంబంధించి బదలాయింపు చేస్తే ఆ శాఖలకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటాం. మేము ఎక్కడికైతే మాకు పోగలుగుతామో మాకున్న సిబ్బంది మేరకు మేము ఆ టాస్క్కి వెళ్ళి మేము చేయగలుగుతాం.